హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ ఉప్మాని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం 1 టేబుల్ స్పూను 10 నిమిషాల ముందు పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలండి. అలాగే ఒక బంగాళాదుంప, ఒక క్యారెట్, ఒక 2 బీన్స్, అలాగే ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, చిన్న అల్లం ముక్క ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొన్ని పచ్చి బఠానీ తీసుకోవాలండి. మీరు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఉల్లిపాయ యాడ్ చేయలేదండి. స్టవ్ వెలిగించి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేయాలి. పచ్చిశనగపప్పులో వాటర్ వంపేసి యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు నానబెట్టడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. మీరు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అల్లం ముక్కలు అయిన తర్వాత క్యారెట్, బంగాళాదుంప, బీన్స్, అలాగే పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని మగ్గించుకోవాలన్నమాట. ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. టమాటా, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గించారంటే మనకి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయండి. చూడండి, బంగాళాదుంపని కట్ చేస్తే కట్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో గోధుమ రవ్వని తీసుకున్నానండి. మీరు ఏ కప్పుతోనైనా పర్వాలేదు. ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉంచి వాటర్ని మరగనివ్వాలి. చూడండి, వాటర్ మరుగుతున్నప్పుడు మనము గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉంచి రవ్వని ఉడికించాలి. చూడండి, మధ్య మధ్యలో కూడా మిక్స్ చేస్తూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చివర్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా హెల్దీగా గోధుమ రవ్వ ఉప్మా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్మాని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఇలా టేస్టీగా హెల్దీగా ఉప్మాని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తినేస్తారు. చూడండి, ఈ ఉప్మాని పప్పుల పొడితో తిన్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్వీటీ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.